తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కలమట వెంకటరమణమూర్తి, శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో రక్తం కొరత ఎక్కువగా ఉన్నందున మెగా రక్తదాన శిబిరం నిర్వహించటం జరుగుతుందన్నారు. ఒక వ్యక్తి సంవత్సరంలో 2 సార్లు రక్తదానం చేయవచ్చని హితవు పలికారు. అపోహలు వీడి యువత రక్తదానం చేయటానికి ముందుకు రావాలని కోరారు. ఈ రక్తదాన శిబిరంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు, యువత విరివిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అరసవల్లి వార్డు ఇన్ఛార్జ్ ఉంగటి రమణమూర్తి, సీర రమణయ్య, చిట్టి మోహన్, చింతు సుధాకర్, పిఎంజే బాబు, మాదారపు వెంకటేష్, అజయ్, కొవ్వాడ సుశీల తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్టీఆర్ గారు వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి చాలా వరకు కార్యకర్తలందరూ, తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం తమ్ముళ్ళు, నాయకులు అందరూ కలిసి బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నేను కూడా అందులో పాల్గొని నేను బ్లడ్ డొనేషన్ చేసినందుకు గాను నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒకసారి మనం బ్లడ్ ఇవ్వడం వల్ల మళ్ళీ 3 మంత్స్కి ఒకసారి మళ్ళీ మన బ్లడ్ బాడీలో తయారవుతుంది. దానిలో ఆరోగ్యవంతంగా తయారవుతాం. ఇవ్వటం వల్ల ప్రతి ఒక్కరు బ్లడ్ ఇస్తే ఇంకొకరు ప్రాణదాతలుగా అవుతారని ఆలోచన ఒకటి. తర్వాత దాని ద్వారా మన స్వార్థం కూడా ఏంటంటే ఆరోగ్యం బాగుపడుతుంది అనే ఉద్దేశం కూడా ఇందులో ఉంది. చాలామంది దీని మీద అపోహలు ఉన్నాయి. అపోహలను పారదోలాలి. ఇంచుమించు 65 ఇయర్స్ వరకు కూడాను బ్లడ్ డొనేట్ చేయొచ్చు. 63 అబవ్ మెయిన్ మ్యాక్సిమం. అందుకు అందరూ చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ బ్లడ్ డొనేషన్ చేసి ప్రతి ఒక్కరు ప్రాణాలు కాపాడడానికి మీ వంతు సహాయతులుగా కృషి చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి వినయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను.